హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం ఊతప్పంని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దోసపిండి తీసుకోండి. దోసపిండి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఈ ఊతప్పం జొన్న దోసపిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1.5 స్పూన్, పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు ఆనియన్ 1 సన్నగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు కొంచెం, సాంబార్ కారం 2 స్పూన్స్. ఈ సాంబార్ కారం ఏ కూరల్లోకైనా దేనిలోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం కలిపెట్టిన పిండిని వేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అలాగే ఉంచండి. ఈ ఊతప్పం చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు మార్నింగ్ టైంలో ఒకసారి ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్గా. ఈ ఊతప్పం మామిడికాయ పచ్చడితో కానీ పల్లి చట్నీతో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. మీరు ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఊతప్పం రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.